హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఫీస్ యాప్ ఈజీ. సో ఈ సెషన్లో మనం పర్సంటేజ్ నుండి ఫోర్త్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ చూడబోతున్నాం. ఒక ఎగ్జాంపుల్, ఏ మ్యాన్ స్పెండ్స్ 20% ఆఫ్ హిస్ సాలరీ ఆన్ ఫుడ్, 25% ఆన్ హౌస్ రెంట్, 20% ఆన్ ఆల్ అదర్ ఎక్స్పెన్సెస్ అండ్ సేవ్స్ 1260 రూపీస్. ఫైండ్ హిస్ శాలరీ. ఓకే, సో మనకు అతని శాలరీ ఎంతో, టోటల్ శాలరీ ఎంతో తెలియదండి, అది ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైనా ఒక వాల్యూ మనకు తెలియకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదో ఒక వేరియబుల్ ఎక్స్ అనుకుందాం, అతని శాలరీ ఎక్స్ అనుకుంటే, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మనం ఆ టోటల్ కంప్లీట్ వాల్యూని 100% అనుకోవచ్చు, మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ టోటల్ శాలరీలో తను 20% ఆఫ్ హిస్ శాలరీ స్పెంట్ ఆన్ ఫుడ్ and 25% on house rent and 20% on all other expenses. So totally he spent 65% of his salary. సో టోటల్ 100%లో 65 ఖర్చు చేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 35%. అండ్ రిమైనింగ్ శాలరీ ఆల్రెడీ ఇచ్చాడు. సో టోటల్ శాలరీ నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే మనకు మిగిలేదే సేవింగ్స్ అండి. సో అంటే రిమైనింగ్ వాల్యూ. సో రిమైనింగ్ శాలరీ ఎంత? 1260 రూపీస్. అండ్ వీ కెన్ ఈక్వేట్ దీస్ టూ, ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ ద శాలరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, దిస్ ఇస్ ద శాలరీ, రిమైనింగ్ శాలరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. సో 35% 1260 అయితే 100% ఎంత? బై క్రాస్ మల్టిప్లికేషన్ 100 ఇంటూ 1260 బై 35. 7 5s, 7 18s, 180s, 5 1s, 5 20s. So it is nothing but 3600. That is first option. పర్సంటేజ్ నుండి ఫిఫ్త్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ చూడబోతున్నాం. ఒక ఎగ్జాంపుల్, ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఏ లైబ్రరీ 40% బుక్స్ ఆర్ ఇన్ తెలుగు, 60% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ ఇంగ్లీష్, 25% of the remaining are in Hindi, and the remaining 7200 books are in other languages. Find the total number of books. Okay, సో ఆ లైబ్రరీలో మనకు టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయో తెలియదండి. లెట్ us assume it as ఎక్స్ అనుకుందాం, ఏదో ఒక వేరియబుల్, ఏదో ఒక ఇది ఎక్స్ అనుకుందాం. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియబుల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, I can assume the complete value as 100%. ఏదైనా వాల్యూ తెలియకపోతే ఆర్ తెలిసినా కూడా ఆ కంప్లీట్ వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ 100% అనుకోవచ్చు. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ నౌ, సో టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్లో 40% బుక్స్ ఆర్ ఇన్ తెలుగు. ఓకే, సో 40% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఆర్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. అండ్ 40% తెలుగులో ఉంటే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 60% ఉంటుంది. సో 60% ఆర్ రిమైనింగ్ బుక్స్ అదర్ దాన్ తెలుగు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? సో 60% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ ఇంగ్లీష్, సో రిమైనింగ్లో 60% ఇంగ్లీష్లో ఉందంట. సో 60% ఆఫ్ 60, it is nothing but 36%. అంటే this 36% says that 36% of total number of books are in English అని అర్థం. బట్ వీడు ఇక్కడ ఏం చెప్పాడు? 60% ఆఫ్ రిమైనింగ్ అని చెప్పాడు. ఓకే, సో 60% ఆఫ్ రిమైనింగ్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. సో 60% ఇంగ్లీష్లో ఉంటే రిమైనింగ్ బుక్స్లో, అదర్ దాన్ దట్ ఇంగ్లీష్, రిమైనింగ్ బుక్స్లో 40% రిమైనింగ్ ఉంటాయండి. ఇది రిమైనింగ్. దీస్ ఆర్ ద రిమైనింగ్ బుక్స్ అదర్ దాన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. 40% ఆఫ్ 60 రిమైనింగ్, 60 ఇట్ ఈస్ నథింగ్ బట్ 24%. సో 24 ప్లస్ 36, 60. ఓకే, సో ఇది రిమైనింగ్ బుక్స్ అండి. ఇప్పుడు ఇది రిమైనింగ్ బుక్స్. ఇక్కడ క్యాల్కులేట్ చేసాం మనం ఎంత వచ్చిందని. అండ్ నెక్స్ట్ అండి, 25% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ హిందీ. సో రిమైనింగ్లో 25% హిందీలో ఉన్నాయంట, హిందీ లాంగ్వేజ్లో ఉంది.
ఓకే. సో నౌ 25% ఈజ్ నథింగ్ బట్ ఫ్రాక్షన్లో 1/4 ఆఫ్ 24 ఈజ్ 6%. అంటే దిస్ 6% సేస్ దట్ 6% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఆర్ ఇన్ హిందీ లాంగ్వేజ్ అండ్ అదర్ దాన్ దిస్. అంటే రిమైనింగ్ ఎన్ని ఉంటాయండి? రిమైనింగ్లో 6% హిందీలో ఉంటే, అంటే 25% హిందీలో ఉంటే రిమైనింగ్ 75% బుక్స్ ఉంటాయి, అంతేనా? సో 75% ఆఫ్ 24 ఇట్ ఈస్ నథింగ్ బట్ 18%. సో ఇవి రిమైనింగ్ బుక్స్ అండి. అదర్ దాన్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ, ఈ 3 లాంగ్వేజెస్ బుక్స్ తీయేశాక మిగిలిన రిమైనింగ్ బుక్స్ 18% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్. అండ్ నౌ ఇప్పుడేం చెప్తున్నాడు? అండ్ ద రిమైనింగ్ 7,200 బుక్స్ ఆర్ ఇన్ ఆల్ అదర్ లాంగ్వేజెస్. సో రిమైనింగ్ బుక్స్ ఎన్ని ఉన్నాయంట ఇప్పుడు? 7,200. బట్ రిమైనింగ్ బుక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత ఉందండి? 18%. అండ్ వీ కెన్ ఈక్వేట్ దీస్ టూ, ఎందుకంటే దీస్ ఆర్ ద రిమైనింగ్ బుక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ, దీస్ ఆర్ ద రిమైనింగ్ బుక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. సో 18% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ 7,200 అయితే దెన్ వీ నీడ్ టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్, దట్ ఈస్ 100% ఎంత? బై క్రాస్ మల్టిప్లికేషన్ 100 ఇంటూ 7,200 బై 18. సో సింప్లిఫై చేస్తే మనకు 40,000 ఆన్సర్ వస్తుందండి, సెకండ్ ఆప్షన్. అదర్వైజ్ హౌ డు వీ గెట్ 18 ఫ్రమ్ 72? సో 1872 ఎలా వస్తుందండి? ఇంటూ 4 టైమ్స్ 18 4 72 అండ్ 2 zeros, అంటే 18ని 400తో మల్టిప్లై చేస్తే మనకు 7,200 వస్తుంది. ద సేమ్ రిలేషన్షిప్ ఫాలోస్ హియర్. 100ని 400 టైమ్స్ 400తో మల్టిప్లై చేస్తే మనకు 40,000 వస్తుంది. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. Is that clear?